ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, ఫ్యామిలీ అంతా కలిసి అట్లా సాయంత్రం చల్లగాలికి ఎటో పోతున్నట్టుర్రు అని అసలు అనుకోకండి, మాకంత సీన్ లేదు. ఈ నలుగురం మేము బండి మీద పోయే కంటే ముందే నేను పిల్లల్ని తీసుకొని బస్ స్టాప్ దాకా 1 కిలోమీటర్ నడిచిన. తర్వాత బస్ స్టాండ్లో 1 అవర్ వెయిట్ చేసిన బస్ కోసము. అసలు ఒక మాట అడుగుతా లేడీస్ అందరినీ, ఒక ముచ్చట అడగాలి. ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి పైసలు పెట్టి బస్ ఎక్కాలంటే లేడీస్కి మనసు వస్తుందా చెప్పుండ్రి? నేను కూడా అంతే సేమ్, నాకు కూడా డబ్బులు పెట్టి బస్ ఎక్కాలంటే అస్సలు మనసు వస్తలేదు. లాస్ట్ 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత బస్సు వచ్చింది. తర్వాత ఆ బస్ కూడా దిగి ఇంకో బస్సు ఎక్కినామన్నమాట. ఇంకా చూడుర్రి మా ఊళ్ళో అసలు ఒక జాగాలు ఉండరు, అదేదో బెల్ట్ దొరికింది వానికి, ఇంకా అది పట్టుకొని ట్రై చేస్తూ ఉండు బెల్ట్ పెట్టుకోవాలని. యాడయ్యే పని. ఇంకా మేడం గారు అసలు వీకెండ్ డేస్ అయితే ఫుల్ ఉంటాయి బస్సులు, కానీ ఇవి వీక్ డేస్ కాబట్టి ఖాళీగా ఉండే ఫుల్ బస్సు. మా చిక్కి పాప అయితే టికెట్ లేకుండా కూడా పడుకొని మరీ ట్రావెల్ చేసింది. వీకెండ్ డేస్లో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుండే, అస్సలు ఫుల్ యాస్టకు వస్తుండే. ఈరోజు అయితే నాకు యాస్టకే రాలేదు, ఎందుకంటే ట్రాఫిక్ లేకుండే. ఇంతకీ మేము ఏడికొతే నేను చెప్పలేదు కదా, మా అమ్మమ్మకి 11 నెలలు పడంగానే బియ్యం ఇస్తాం అనుకున్నాము. సో అదే ఈసారి బియ్యం ఇస్తున్నాం అనమాట. 11 నెలలు పడ్డాయి, అందుకోసమే పోతున్నా. ఇంకా ట్రావెలింగ్ చేసిందంతా ఒక ఎత్తు, ట్రావెలింగ్ చేసిన తర్వాత మళ్ళీ పని చేసుకోవాలంటే ఒక ఎత్తు. సో నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినా నా కోసం రొట్టె చేయలేదు, నేనే చేసుకుంటున్నా. సారీ కిడ్డింగ్. మా మమ్మీ మొదలే చేస్తానని, నాకు చల్లగైన జొన్న రొట్టె తినడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. నా చేత్తో నేను కొట్టుకొని కడక్కడ జొన్న రొట్టె కాల్చుకొని తింటేనే మంచిగా అనిపిస్తుంది, లేకపోతే అసలు తినబుద్దే కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.